కశ్మీర్లోని ఫల్గామ్ అటాక్ నిన్న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి హేయమైన అటాక్, పిరికి పంద చర్య కేవలం పాక్కి మాత్రమే సాధ్యం. పాకిస్తాన్ అంటే టెర్రరిజం, టెర్రరిజం అంటే పాకిస్తాన్ అన్నట్టుగా తయారైంది. క్షణం కాలంలో ఏం జరుగుతుందో తెలియకుండా విహారానికని వెళ్ళి ఇంత విషాదాన్ని ఎదురు చూసిన విక్టిమ్స్ ఫ్యామిలీస్, విక్టిమ్స్ అందరికీ వీఆర్ సారీ. We failed you as a country, we failed to support you, we failed to give a protection that you deserved. కొన్ని వారాల క్రితమే పాక్ ఆర్మీ చీఫ్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఒక సభలో మాట్లాడుతూ, అంటే ఒక క్లోజ్డ్ మీటింగ్లో మాట్లాడుతూ, భారత్లో ప్రతి మూలన రెబెలియన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు, మనం ఏం చేయక్కర్లేదు, ఆ రెబెలియన్సే అన్నీ చూసుకుంటారు, భారత్ని సమూలంగా నాశనం చేస్తారు అనే మాటని ప్రూవ్ చేసే యాక్ట్ ఫల్గామ్ అటాక్. ముందుగా నిన్న జరిగిన విషయం చాలా క్రూరమైన, హేయమైన చర్య. 9/11 అటాక్ నుంచి ఇప్పటి వరకు అన్నీ తమ మూలాలు ఎక్కడున్నాయంటే పాక్ వైపే చూపిస్తాయి. ఓకే, ఫల్గామ్లో అటాక్లో లోకల్స్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటే మ్యాక్సిమం నిజమనే చెప్పాలి. లోకల్ సపోర్ట్ లేకుండా ఖచ్చితంగా ఇలా జరగదు. వాళ్ళ టార్గెట్ అక్కడ ఉన్న వాళ్ళని చంపడం కాదు, వాళ్ళ టార్గెట్ ఇండియాలో ఒక అన్సర్టైనిటీని క్రియేట్ చేయడం. ఇండియాలో ఉన్న కమ్యూనల్ వైలెన్స్ ఇంకా అన్సర్టైనిటీని గిల్లి లేపి నిద్ర లేపే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోందా? అలాంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంకా మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది అని అనుకోవట్లేదా? సో ఇందులో మనం చూడాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో తెలుసా? రిలీజియన్ ఏంటి అని అడిగి మరీ చంపారు. ఎందుకు? వాళ్ళకి ముస్లిమ్స్ అంటే ప్రేమ? మరి అలా అయితే వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొంతమంది ముస్లిమ్స్ని ఎందుకు చంపారు? ఇంతకుముందు ఎప్పుడు ముస్లిమ్స్ని చంపలేదా టెర్రరిస్ట్? కాదు. వాళ్ళ టార్గెట్ హిందూసో ముస్లిమ్సో కాదు, మన దేశంలో ఆల్రెడీ పాతుకుపోయిన కమ్యూనల్ వైలెన్స్, దాన్ని ఎలా ఇన్స్టిగేట్ చేయాలి అనేదే వాళ్ళ టార్గెట్. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా టెర్రరిస్టులు కెమెరాలు పెట్టుకొని మరీ కావాలని వాళ్ళు చంపుతున్నది షూట్ చేసి, అంటే వీడియో షూట్ చేసి మరీ చంపారా? చాలా తక్కువ సందర్భాలనే చెప్పుకోవాలి. బట్ ఇక్కడ ఎందుకు దానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు? వాళ్ళు కావాలని ఏదో ఇన్స్టిగేట్ చేయాలనుకుంటున్నారు. దానికి మీరు మూర్ఖంగా సపోర్ట్ చేయకండి. వీఆర్ ఇండియన్స్ ఆఫ్టర్ ఆల్. వీ హ్యావ్ టు థింక్ యాజ్ అన్ ఇండియన్, నాట్ అ హిందూ, నాట్ అ ముస్లిం. లోకల్ సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇంకొక పాయింట్. సరే, ఖచ్చితంగా లోకల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి జరగదు, కానీ ఇలాంటివి తెలియదు. ఇప్పుడిప్పుడే స్వేచ్ఛాగాలులు పీలుస్తున్న కాశ్మీరీలకు ఇది ఒక పెద్ద దెబ్బ. ఇంత పెద్ద దెబ్బ అంటే వాళ్ళు ఎటు వెళ్ళలేరు, వేరే చోట ఎక్కడో వాళ్ళకి ఇది జీవనోపాధి దొరకదు, ఎందుకంటే వాళ్ళు ముస్లిం, అందులోనూ కాశ్మీరీలు. దేశంలో ఎక్కడికి వెళ్ళైనా మన రాజస్థానీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ బతికేయగలమేమో, కానీ వాళ్ళకి కష్టం. సో వాళ్ళు చేతులారా వాళ్ళు ఇలా చేసుకుంటారా? చేయవచ్చు. కొంతమంది ఆల్రెడీ ప్రివిలైజ్డ్ ఉన్న వాళ్ళు, లేదా ఆల్రెడీ బాగా బ్రెయిన్ వాష్ చేయబడ్డ వాళ్ళు. సో వాళ్ళని గుర్తించి పట్టుకోవడంలో ఎందుకు మనం లోపం పడ్డాం? మన ఇంటెలిజెన్స్ ఇంత విధిగా ఎందుకు ఫెయిల్యూర్ అయింది? నేను ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనగానే అందరికీ అదేంటి మన తప్ప అనే కోపం కూడా రావచ్చు. 9/11 అటాక్ తర్వాత యుఎస్లో ఈ రోజుకి కూడా ఒక్క టెర్రరిస్ట్ అటాక్ జరగలేదు. దాని తర్వాత ఒసామా బిన్ లాడెన్ లాంటి పెద్ద ఉగ్రవాదిని కూడా, అంటే ఒక ఉగ్రవాద నాయకుడిని కూడా యుఎస్ చంపింది. కానీ అయినా సరే వాళ్ళు ప్రతీకార చర్య చేయలేకపోయారు. కారణం
ఆఫ్ కోర్స్ వాళ్ళ సేఫ్టీ అండ్ ఇంటెలిజెన్స్. మరి మనం ఎందుకు ఇలా ఉన్నాం? దేశం ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్మీ అని చెప్పుకునే మనం అగ్నివీర్తో మన ఆర్మీని నిర్వీర్యం చేశామా, బలహీనపరిచామా? ఓకే, 100 కిలోమీటర్లు అంటే ఒక 10 స్టెప్స్ వేసి చూడండి, 100 స్టెప్స్ వేసి చూడండి. మీ ఇంటి నుంచి మీరు 100 స్టెప్స్ వేసేలోపు మీకు కనీసం ఒక నలుగురు మనుషులు కనిపిస్తారు. ఒక 1000 స్టెప్స్ వేసేలోపు మీకు ఒక పోలీసుడో ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపిస్తారేమో. అలాంటిది 100 కిలోమీటర్లు వాళ్ళు బోర్డర్ క్రాస్ చేసి వచ్చారు. బట్ స్టిల్ అది కూడా ఆయుధాలు కలిగి, ఇంపోర్టెడ్ ఆయుధాలు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా యుఎస్ ఇంకా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే, అక్కడ మ్యానుఫ్యాక్చర్డ్. ఎలా వచ్చాయి? ఓకే, 2000 మంది టూరిస్ట్ అని చెప్పుకునే ఒక టూరిస్ట్ ప్రాంతంలో ఒక గార్డ్, ఒక ఆర్మీ పర్సనల్, ఒక సెక్యూరిటీ లేకపోవడం ఏంటి? మీరు ఆ వీడియోస్ చూసే ఉంటారు. ఆ ఇన్సిడెంట్ అవుతుంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆర్మీ పర్సన్స్ని కలిశారు. అంటే అంత దూరం వెళ్తే కానీ అక్కడ ఆర్మీ పర్సన్స్ అనేవాళ్ళు లేరా? ఇంత పెద్ద ఫెయిల్యూర్ ఎలా అయ్యాం మనం? వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ని సక్సెస్ అయ్యేలా మనం చేస్తున్నామా? ఖచ్చితంగా మన మీడియా హౌసెస్ అయితే అదే చేస్తున్నాయి. బట్ యాజ్ అ సిటిజన్ మీరు చేయొద్దు. టేక్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ యాక్చువల్ ఇన్సిడెంటల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏ పొలిటీషియన్ ఎవరు తీసుకోవట్లేదు. 26/11 మన ముంబై అటాక్ అప్పుడు అప్పటి మినిస్టర్స్ వాళ్ళు కూడా రిజైన్ చేశారు. ఇప్పుడు రిజైన్ చేయాలన్నది కాదు ఇష్యూ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ అనేది ఏది? ఏ యాక్షన్కి కూడా, పుల్వామాకి అవనివ్వండి, దేనికైనా మేము అది చేసాం, ఇదిగో మేము ఇచ్చేసాం అని చంకలు గుద్దుకోవడమే తప్ప అకౌంటబిలిటీ ఏది, రెస్పాన్సిబిలిటీ ఏది? గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడూ చెప్పేది, క్వశ్చన్స్ అడగండి. ఎందుకు? ఈ ఎందుకు అన్న క్వశ్చన్ మీరు అడిగినప్పుడు ఎప్పుడైనా సరే you'll get the right answers. At least you know who is not answering, who is not able to answer. So ask questions, keep asking questions. ఎందుకు అని అడగడం మర్చిపోవద్దు.